హలో ఆల్. ఇవాళ చాలా విశేషమైనటువంటి రోజు. మాఘమాసము, మాఘ పౌర్ణమి, అందులోనూ ఆదివారము. చాలా విశేషమైనటువంటి రోజు ఈరోజు. నాకు తెలిసిన విషయాలు కొన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త కంటెంట్తో మీ ముందుకు వస్తాను. నాకు తెలిసినవన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను. తప్పులు ఏమైనా ఉంటే మాత్రం నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. సత్యనారాయణ స్వామి వ్రతం ఎవరైతే నోచుకుంటారో, అలాగే ఎవరైతే సత్యనారాయణ స్వామి వ్రతానికి వెళ్తారో, ప్రసాదం ఎవరైతే లాస్ట్ వరకు ఉండి ప్రసాదం తీసుకుంటారో వాళ్ళు కూడా వ్రతాన్ని నోచుకున్నంత ఫలితం ఇస్తుందంట ఈ సత్యనారాయణ స్వామి వ్రతము. కొంతమంది మధ్యలో వెళ్ళి మళ్ళీ మధ్యలోనే వచ్చేస్తూ ఉంటారు, ప్రసాదం తీసుకోరు. కొంతమంది లాస్ట్లో వెళ్ళి ప్రసాదం తీసుకుంటారు. ఇక్కడ మెయిన్ ఏంటంటే సత్యనారాయణ స్వామి వ్రతానికి ఉన్నటువంటి ప్రత్యేకతే అదేనండి. వ్రతం ఆచరించకపోయినా ఎవరి ఇంట్లో అయినా వ్రతం చేసుకుంటే మనం వెళ్ళినప్పుడు ఆ ప్రసాదాలని మనం స్వీకరించినా కూడా అంతే ఫలితాన్ని మనకిస్తుందంట. దీనికి ఉన్న గొప్ప విశిష్టతే అదేనండి. మాఘమాసంలో మాఘ స్నానాలు, అలాగే సత్యనారాయణ స్వామి వ్రతాలు, దానాలు చాలా మంచిదంట. పంతులు గారిని అడిగితే ఇక్కడ కొన్ని విషయాలు తెలియచేశారు. మాఘమాసంలో ఎవరైతే ఇలాగ వ్రతాలు ఆచరిస్తారో వాళ్ళకు అన్ని శుభములు కలుగుతాయి అని చెప్పారు. అలాగే చెప్పాను కదా, కొంతమంది ప్రసాదం తీసుకోరు, పంచామృతం తీసుకోరు. అలా తీసుకోకుండా వచ్చేస్తే మనకి ఎటువంటి ఫలితం అనేది ఉండదంట. లాస్ట్ వరకు ఉండి ప్రసాదం ఖచ్చితంగా ఆ గోధుమ రవ్వతో చేసిన ప్రసాదం మనకి పెడతారు. ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తే మనకి కూడా వ్రతం నోచుకున్నంత ఫలితం దక్కుతుందని పంతులు గారు చెప్పారు. అలాగే మాఘమాస విశిష్టత గురించి పంతులు గారు కొన్ని మాటలు చెప్పారు. అవి పంతులు గారి మాటలో విందాం. ఇక్కడ ఏంటంటే మాఘమాసము, మాఘ పౌర్ణమి, ఆదివారము, పుష్యమి నక్షత్రము చాలా విశేషమైనటువంటి వారం, చాలా అరుదుగా వస్తుంది అన్నమాట. కాబట్టి ఇవాళ ఏది సంకల్పించుకున్నా ఖచ్చితంగా నెరవేరుతుంది. విష్ణుమూర్తి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి యొక్క రూపం కాబట్టి ఆయనను ఆరాధించుకోవడం వల్ల మన కోరికలు కూడా ఎట్టి పరిస్థితిలో నెరవేరుతాయి. విన్నారు కదా పంతులు గారి మాటల్లో మాఘమాసానికి ఉన్నటువంటి విశిష్టత ఏమిటో. అలాగే ఇక్కడ నేను చూపించాను కదా ఇంతకుముందు గోధుమ రవ్వ ప్రసాదము. వ్రతం అంతా అయిపోయాక లాస్ట్లో ఈ గోధుమ రవ్వ ప్రసాదాన్ని అందరికీ పంచిపెడతారు. మనకి తెలిసిన వాళ్ళకి సంతానమైన, ఆరోగ్యమైన, ఇంకా పెళ్ళి కాని వాళ్ళు ఎవరైనా ఉన్నా, ఉద్యోగ సమస్యలతో బాధపడుతూ ఉన్నా, కష్టాలలో ఉన్నటువంటి వారికి సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తే తప్పకుండా ఆ స్వామి కష్టాల నుంచి గట్టెక్కిస్తాడంట. కాబట్టి ఎవరైనా మనల్ని వ్రతానికి పిలిస్తే తప్పకుండా వెళ్ళి 5 కథలు విని ప్రసాదం తినటం చాలా మంచిది. అందరూ ఆరోగ్యంగా సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను. మరొకసారి కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన ఛానల్ మీద ఒక కన్నేసి ఉంచండి. బాయ్ బాయ్.